ఏపీలో భిన్న వాతావరణం కొనసాగుతుంది. ఒక పక్క వాన, మరోపక్క బానుడి పకపకలు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా శ్రీకాకుళం, టెక్కలలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు గడిచిన 24 గంటల్లో పల్నాడు, జంగమేశ్వరం, నంద్యాలలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో రానున్న 4 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. విభిన్న వాతావరణ పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ఇదే చూసుకుంటే గడిచిన 24 గంటలు కూడా టెక్కలి ప్రాంతంలోని 5 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైన పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా కూడా గత 3 రోజుల నుంచి కూడా విశాఖలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కూడా కురుస్తున్నాయి. అదేవిధంగా చూస్తుంటే అక్కడక్కడ ఉరుములతో కూడిన మబ్బులతో కూడిన వర్షాలు, అదేవిధంగా చూస్తుంటే ప్రధానంగా చూసుకుంటే అటు ఉరుములు గాలులతో కూడిన వర్షాలు కూడా కురవడంతో కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా రానున్న 3-4 రోజులు కూడా వాతావరణ పరిస్థితులు అయితే భిన్నంగా ఉంటాయని కూడా అటు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా కూడా చూసుకుంటే గత 4-3 రోజుల నుంచి కూడా గడిచిన 24 గంటల్లో కూడా చూసుకుంటే శ్రీకాకుళం టెక్కలిలో కూడా 5 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైందని కూడా ఒకవైపు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. గడిచిన 24 గంటల్లో కూడా పల్నాడు, జంగమేశ్వరం, నంద్యాలలో కూడా 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని కూడా అధికారులు అయితే ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. గత 4 రోజుల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా చెదురుమదురు వర్షాలు, ఉరుములు కూడా కురిశాయని కూడా చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడవచ్చని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే గత రోజు తిరుపతి, అదేవిధంగా ఈరోజు ఉదయం ఈస్ట్ గోదావరి జిల్లాలో కూడా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కూడా పడ్డాయి. అదే చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈరోజు వాతావరణం ప్రధానంగా వేడిగా, నిర్మలంగా కూడా ఆకాశం కూడా కనిపిస్తుందని చెప్పవచ్చు. అదే చూసుకుంటే విశాఖ ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల్లో కూడా మనం చూడొచ్చు. విజువల్ రూపంలోని బాగా ఎక్కువగా అయితే మంచుతో, అదేవిధంగా ఫాగ్తో కూడిన వాతావరణము, మబ్బుతో కూడిన వాతావరణం ఉదయం నుంచి కూడా ఇదే వాతావరణము మనం కొనసాగుతుంది. మనం చూడొచ్చు, విజువల్ రూపంలో మనం చూడొచ్చు. అదే మనం చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే ఉష్ణోగ్రతలు 27 నుంచి 33 డిగ్రీల మధ్య కొన్ని చోట్ల ఈరోజు అయితే ప్రధానంగా ఉండడం నేపథ్యంలో అదే చిత్తడి వర్షాలు, అది ఈదురుగాలులు కూడా అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. అది చూసుకుంటే ఉదయం నుంచి 3 గంటల నుంచి కూడా ప్రధానంగా ఆయా ప్రాంతాలలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా చూసుకుంటే తెలుగు నాటికి ప్రకారము ఆదిలాబాద్, కర్నూలు వంటి చోట్ల వేడి తీవ్రంగా ఉంది. అది విశాఖపట్నం, ఒంగోలు ప్రాంతాల్లో కూడా వర్షాలు లేదా ఎదురుగాలులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లోని కూడా 4 రోజులు అదే చూసుకుంటే వాతావరణము కొన్ని ప్రాంతాల్లో అయితే పొడి వాతావరణం నెలకొంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కూడా కురుస్తాయని కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఉష్ణోగ్రతలు చూసుకుంటే ప్రధానంగా 28 నుంచి 41 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉంటాయని రైతులు మరియు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న పరిస్థితి అయితే అధికారులు చెప్తున్నారు. అయితే వేడి తీవ్రత, డీహైడ్రేషన్ నివారించడానికి నీరు ఎక్కువగా తాగాలని, అయితే బయటికి వెళ్ళేటప్పుడు కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా కూడా ఇక్కడ ఈ తరహా వాతావరణం నేపథ్యంలోని అటు ప్రజలు కూడా మంచి సూచనలు తీసుకోవాలని, వైద్య నిపుణులు ఏదైతే సూచనలు చెప్తున్నారో వాటిని పాటించాలని, అదే అధికారులు కూడా ఏదైతే చెప్తున్నారో వాటి సూచనలు తప్పకుండా పాటించాలని, అదేవిధంగా ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు కూడా ఏదైతే అవసరం ఉన్నప్పుడు మాత్రం బయటికి వెళ్ళాలని కూడా ఒకవైపు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అదే చూసుకుంటే 4-3 రోజులు కొన్ని ప్రాంతాలు తెలుగు రాష్ట్రాల్లో కూడా తేలికపాటి వర్షాలు, ఉరుములు కూడా కురుస్తాయని కూడా అధికారులు కూడా అంచనా వేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ సుధాకర్తో ప్రైమ్ 9 విశాఖపట్నం, నరసింహ.